హైదరాబాద్కి వచ్చాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక 5-6 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ పీజీ కాలేజు, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, జిల్లా పరిషత్ హై స్కూలు, తర్వాత ఇవన్నీ కూడా మేము విజిట్ చేయడం జరిగింది. సమస్యలు ఏమున్నాయి అనేది ఇవన్నీ కూడా సమస్యలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో చాలా విషయాలు మేము తెలుసుకున్నాము. సో దీనికి సంబంధించి మొత్తం అసలు టోటల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఒక కాంప్రహెన్సివ్ పాలసీ తయారు చేస్తున్నాం మేము కమిషన్ వైపు నుంచి. సో దాంట్లో భాగంగా ఈ విజిట్స్ అన్ని మాకు బాగా ఉపయోగపడతాయి. సో దాంట్లో భాగంగానే వికారాబాద్ రావడం జరిగింది. థ్యాంక్ యూ. తెలంగాణలో ఫీజుల భారం తగ్గించడానికి కమిషన్ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది? మేము ఇప్పటికే ఈ ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించిన ఫీజుల రెగ్యులేషన్ మీద ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి మా రికమెండేషన్స్తో గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో అది గవర్నమెంట్ ఎగ్జామిన్ చేస్తుంది. సో అది ఎట్ ఎనీ టైం అది అసెంబ్లీకి వెళ్ళి పాస్ అయ్యి మనకి ఇంప్లిమెంటేషన్కి వస్తుందని మేము ఆశిస్తున్నాం. సార్, తెలంగాణలో చాలా జూనియర్ కళాశాలలు కానీ డిగ్రీ కళాశాలలు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలని పరిష్కరించడానికి కమిషన్ తరఫున అంటే బడ్జెట్ కేటాయింపు జరిగినా కూడా సమస్యలు పరిష్కరించలేదు. ఇవన్నీ కూడా మా కాంప్రహెన్సివ్ పాలసీ అన్నీ వస్తాయి. మీరు యు నేమ్ ఎనీ ప్రాబ్లం, సో దానికి సంబంధించిన రికమెండేషన్ వస్తుంది. సో ఆ రికమెండేషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తాయి. ఇవన్నీ కూడా రికమెండేషన్స్ ఒక మ్యాటర్ని సెట్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి గారితో. సో అప్పుడు దానికి సంబంధించిన సమస్యలకు పరిష్కార మార్గాలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా ఉన్నాయి ఇప్పుడు. అది అగ్రీ. థ్యాంక్ యూ.